ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు పాఠశాలల ఎంపిక వెబ్ ఆప్షన్ ప్రారంభించామని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సి రామాపురం దగ్గర ఉన్న మెడ్-జీ స్కూలులో 2025 మెగా డిఎస్సిలో ఎంపికైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 450 మంది ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు ఈ నెల 3వ తేదీ నుండి నిర్వహించారు. ఆఖరి రోజు ఉపాధ్యాయులకు పాఠశాలల ఎంపిక వెబ్ ఆప్షన్ నమోదు ప్రక్రియ తిరుపతి జిల్లా విద్యాధికారి కేవీఎన్ కుమార్ ఏ విధంగా నమోదు చేయాలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం లోపల పాఠశాలల్లో ఎంపిక వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకున్న ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందిస్తామన్నారు. ఈ నెల 13వ తేదీ కేటాయించిన పాఠశాలలో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాభినందనలు తెలుపుతున్నామన్నారు. వీరందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు చక్కటి విద్యను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప విద్యాశాఖ అధికారి ఇందిరాదేవి, రామచంద్రాపురం, చంద్రగిరి, వరమాలపేట విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలు అన్ని పరిపూర్ణంగా వీళ్ళందరికీ కూడా చెప్పి వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని పాఠశాల పంపించడం జరిగింది. ఈ రోజు నుంచి మేము అందరికీ కూడా కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళందరికీ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించిన మిగతా అన్ని సబ్జెక్టులకు కూడా ఆన్లైన్ కోసం జరుగుతుంది. కేవలం ఎస్జీటీలకు మాత్రమే 900 మంది ఎస్జీటీలు ఉన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. వీళ్ళందరికీ కూడా ఈరోజు ప్లేస్మెంట్స్ అలాట్మెంట్ చేసి వీళ్ళందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరూ రేపు 13వ తారీఖున పాఠశాలకు వెళ్ళి వీరు ఉద్యోగం చేసుకొని చక్కగా విద్యార్థులకి మంచి విద్యాబోధన చేసి ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులందరికీ కూడా మినిమం చదువులు రాయడం అనేది కూడా బాగా చేసి వీళ్ళందరికీ కృషి చేయాలని